ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు లైటింగ్ వేసుకొని దేవుణ్ణి మయంపరుచుకొని వాక్యాలు రాసుకొని ఏం చేస్తావు? నువ్వు ఏది చేసినా ఫస్ట్ దేవుడు తన వాక్యంలో ఏం చెప్పాడో దాన్ని నువ్వు అనుసరిస్తున్నావా లేదా, దాన్ని బట్టి అడుగులు వేస్తున్నావా లేదా అనేది పరిస్థితి మొదట మనం గమనించాలి. నీ ప్రేమను బట్టి, నీ ఉత్సాహాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు అది కూడా వాక్యం సమ్మతిస్తుందా లేదా అనేది చూసుకొని చేయి. కానీ ఈరోజు హద్దులు దాటిపోయింది. సంఘం పరిస్థితి ఎలా ఉందంటే లవోదికయ అనుభవంలోకి వచ్చింది. ఎంత దారుణంగా ఉందో. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా.